హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు సొరకాయ పాయసం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫుల్ వీడియో అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఫస్ట్ లేత సొరకాయ తీసుకుని బాగా పీల్ తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు తీసేసుకుని బాగా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకుని ఇంకో బౌల్లో సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత అదే ప్యానంలో సొరకాయ తురుము వేసేసుకుని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. అందులో సగ్గుబియ్యం వేసుకుని ఫుల్ క్రీమ్ ఉన్న పాలు వేసుకోవాలండి. తర్వాత అది కూడా బాగా మరిగిందట డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి. వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చికోవా వేసుకోవచ్చు. పచ్చికోవా లేనోళ్ళు ఇలా పాలు పొడి వేసుకుంటే థిక్నెస్కి వస్తుందండి. బాగా ఇంకొకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం అండి.